కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణులు నిరసన వ్యక్తం చేశారు. తరతరాలుగా గ్రామాలలో ఇంటింటికి వెళ్లి క్షవరాలు చేస్తూ జీవనం సాగిస్తున్న తమ కుటుంబాలు ఇప్పుడు కార్పొరేట్ సంస్థల రాకతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వృత్తిని రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈరోజు హాలియా సెంటర్ లో కార్పొరేట్ సెలూన్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈరోజు మా నాయ బ్రాహ్మణ సంఘం తరపున హాలియా మున్సిపాలిటీ అనుమల మండలం సంఘం తరపున ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఆనవాయితీగా వస్తున్న మా కుల వృత్తులపై ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వచ్చి పూర్తి స్థాయిలో మా వృత్తులను చిన్నభిన్నం చేసి మా కుటుంబాలపై దాడి చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు గత 100 సంవత్సరాల నుంచి తరతరాల నుంచి మేము ఆ కుల వృత్తిని నమ్ముకొని ఆ వృత్తి మీద జీవనాధారం కొనసాగిస్తాం. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, చదువులు లేవు, ఏం లేవు. కాబట్టి మేము ఆ వృత్తిని ఆధారంగా చేసుకొని తరతరాలుగా గ్రామాల నుంచి అయితేంది, పట్టణాలకు అయితేంది దాని ఆనవాయితీ కొనసాగించుకుని మా జీవనం కొనసాగిస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో హాలియాలో ఒక కార్పొరేట్ వ్యవస్థ వచ్చి మా కుటుంబాలపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. మేము పెద్ద మనుషులు మొరబెట్టుకున్నాం, స్థానిక నాయకులకు మొరబెట్టుకున్నాం. కనీసం ఆ షాప్ పెడతానికి వచ్చిన కార్పొరేట్ వ్యవస్థ యాజమాన్యం కూడా బతిలాడుకున్నాం. మేము అయ్యా మా పరిస్థితి ఇది, మీరు షాప్ పెడితే ఇంకో 4 షాపులు తయారవుతాయి, చిన్న పట్టణం ఇది, చిన్న పట్టణంలో మీ కార్పొరేట్ వ్యవస్థ వస్తే మా షాపులకు ఎవరు రారు, మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది, మాకు వేరే ఆలోచన ఏం లేదు, వేరే ఆస్తులు లేవు, వేరే వ్యాపారాలు లేవు, ఓన్లీ ఈ యొక్క కులవృత్తిపై జీవనాధారం కొనసాగిస్తున్నాం తప్ప మాకు వేరే ఆలోచనలు ఏమి అని చెప్పి ఎంత బదిలానా కూడా వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా